రాష్ట్రంలో పీఎం సూర్యఘర్ పథకం అమల్లో వైఫల్యం కనిపిస్తోంది. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం దరఖాస్తుల పరంగా దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉన్న పథకం గ్రౌండింగ్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. దరఖాస్తుల నమోదులో చొరవ చూపిన ఇంధన శాఖ అమల్లో నిర్లక్ష్యం వహించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద ఇళ్లపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దేశంలోనే అత్యధికంగా 14,72,814 మంది మన రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏర్పాటైన యూనిట్లు 1,14,313 మాత్రమే. వాటికి రాయితీ కింద కేంద్ర ప్రభుత్వం 734 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం నుంచి జాతీయ పోర్టల్లో నమోదైన దరఖాస్తుల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సంబంధించినవే 5,99,105 దరఖాస్తులు ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ జాప్యం వల్ల గ్రౌండింగ్ ఆలస్యమైంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సోలార్ యూనిట్ ఏర్పాటుకయ్యే మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తుండగా ఇతర వర్గాలకు కేంద్రమిచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాల్సి ఉంది. బ్యాంకు రుణాలకు సంబంధించిన విధి విధానాల్ని అధికారులు ఖరారు చేయకపోవటం వల్ల హామీ లేకుండా రుణాన్ని ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపటం లేదు. యూనిట్లు గ్రౌండింగ్లో జాప్యానికి ఇదే ప్రధాన కారణం. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అట్టడుగున నిలిచింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అందిన దరఖాస్తుల్లో కేవలం 7.76% ప్రాజెక్టులు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. మనకు పొరుగునే ఉన్న తమిళనాడులో 79.57%, కేరళలో 71.90%, తెలంగాణలో 39.26%, కర్ణాటకలో 10.84% ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు రెండో దశలో మరో 10 లక్షల కనెక్షన్లకు రూఫ్ టాప్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి దశలో ప్రతిపాదించిన యూనిట్ల అమల్లోనే అంతులేని నిర్లక్ష్యం ఉంటే ఇక రెండో దశ ఎప్పటికి పూర్తవుతుందో అంతుపట్టడం లేదు. ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర కేటగిరీ వినియోగదారులకు రూఫ్ టాప్ ప్రాజెక్టు ఏర్పాటుకు అయ్యే మొత్తంలో 2 కిలోవాట్లకు కేంద్రమిచ్చే 60,000 రూపాయల రాయితీ పోను మిగతా మొత్తాన్ని లబ్ధిదారులే భరించాలి లేదా బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలి. బీసీ వర్గాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరో 20,000 రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తోంది. అయితే బ్యాంకర్లు రుణమిచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాల్ని అధికారులు జారీ చేయలేదు. ఫలితంగా రుణ వాయిదా చెల్లింపులో స్పష్టమైన విధానం లేదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేంద్రమిచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని డిస్కంలో సొంత నిధులతో ఏర్పాటు చేయాలి. ఈ ప్రాజెక్టు అమలుకు నిర్వహించిన టెండరింగ్ ప్రక్రియలో జాప్యం వల్ల గ్రౌండింగ్ ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, రాబోయే 2 నెలల్లో మెజారిటీ ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతాయంటున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నెడ్క్యాప్ టెండర్ ప్రక్రియను నిర్వహిస్తే అమలును డిస్కంలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ 2 శాఖల మధ్య సమన్వయ లోపంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది.